వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. వైసీపీలో మార్పులు చేర్పులపై మాజీ మంత్రి వెల్లంపల్లి స్పందించారు. తనకు సీటు లేదని, సీటు మారుస్తున్నారని రకరకాలుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆయన నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి 2 రోజుల క్రితం క్యాంప్ ఆఫీస్కు వెళ్లినట్టు చెప్పారు. ఆయన సీటు మార్పు గురించి ఇప్పటివరకు అధిష్టానం తన దగ్గర ప్రస్తావించలేదన్నారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేస్తారని చెప్తున్నారు. విజయవాడ సెంట్రల్ స్థానానికి తనను మారుస్తున్నారన్న వార్తలు నిజం కాదని చెప్పారు. అంతేకాదు తాను పార్టీకి రాజీనామా చేశానంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. జగన్ ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు వెల్లంపల్లి. విజయవాడ 3 నియోజకవర్గాలతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు గెలిపిస్తామన్నారు. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ సైనికుల్లాగా పనిచేస్తా. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంచి అవకాశాలు ఇచ్చారు. అవకాశాలతో పశ్చిమ నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేసుకున్నాను. మీరు ఎటువంటి అపోహలు పొందాల్సిన అవసరం లేదు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆశీస్సులతో 120 రూపాయలు నేను మళ్ళీ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను. వెస్ట్ కాకుండా వేరే చోటుకి వెళ్ళమంటే వెళ్తారా సార్? ఇవన్నీ మా ముఖ్యమంత్రి గారి నిర్ణయం. ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చెప్తారో ఆ నిర్ణయం శిరసావించడం నా కర్తవ్యం. దయచేసి లేనిపోయిన అపోహలు తీసుకురాబాకండి. సెంట్రల్లో కూడా నా స్నేహితుడు మల్లాది విష్ణునే ఉన్నాడు. మీ అందరం కూడా దేవినేని అవినాష్ కానీ, మల్లాది విష్ణు కానీ, అదేవిధంగా మా మేయర్ గారు కానీ, మా ఎమ్మెల్సీ రూహుల్లా గారు కానీ, విజయవాడ నగర అభివృద్ధి నేను వైఎస్ఆర్సీపీ పార్టీ సైనికుల్లాగా పనిచేస్తా. దాంట్లో